కాపు నేతల్లో ఒక బలమైనటువంటి లీడరు ఆమంచి కృష్ణమోహన్. కందుకూరు కాన్స్టిట్యున్సీలో లక్ష్మీనాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు వేరు. మీడియా ముందు కూడా దానికి సంబంధించి మొన్న ఆయన సుజాత అంటే లక్ష్మీనాయుడు భార్యతోటి కూడా మాట్లాడటం జరిగింది. వాస్తవ పరిస్థితులను కూడా కొంతవరకు మాత్రమే తాను మీడియాతో చర్చించానని, పవన్ కళ్యాణ్ గారు వారం రోజుల్లోపు వచ్చి మరి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించాలని మరి ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా టైం కేటాయించి వెళ్ళటం జరిగింది. సో మరి ఆమంచి కృష్ణమోహన్ గారు టైం కేటాయిస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఏంటంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. సో జనసేన పార్టీలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కు మరి ఆయన డెడ్ లైన్ పెట్టి మరి రాబోయే రోజుల్లో అక్కడ జరిగినటువంటి ఒక వారం రోజుల తర్వాత తాను మళ్ళీ అక్కడికి వస్తానని, అదే విధంగా గుడ్లూరు వచ్చి దారకానిపాడులో కూడా సుజాతకు జరిగినటువంటి వాస్తవ పరిస్థితులను మీడియా ముందు వివరిస్తానని ఆమంచి కృష్ణమోహన్ తెలపడం జరిగింది. అదే విధంగా ఆమంచి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద కూడా విమర్శలు గుప్పించడం జరిగింది. ఆమెకు న్యాయపరంగా రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా దానికి సంబంధించి మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని, ఆమెకు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి కాపులందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద కాపులందరూ కూడా తలా కొంత ఇచ్చినా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళం అవుతామని, ఆ సత్తా కాపులకు ఉందని ఆమంచి కృష్ణమోహన్ కూడా తెలియజేయడం జరిగింది. సో ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యలు అటు కందుకూరు నియోజకవర్గం మరి ఉమ్మడి ప్రకాశం జిల్లా కాన్స్టిట్యున్సీలో కూడా కొంత కాపుల్లో ఆలోచింపజేస్తున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో దీనిపై కూడా జనసేన పార్టీకి సంబంధించి అధినాయకత్వం ఇటు ప్రకాశం జిల్లా నాయకత్వం కానీ, అదేవిధంగా నెల్లూరు జిల్లా నాయకత్వం కానీ అక్కడ జరిగినటువంటి సంబంధిత, ఎందుకంటే దారకానిపాడులో లక్ష్మీనాయుడు కుటుంబంపై జరిగినటువంటి విషయంలో కూడా జనసేన పార్టీ స్పందించలేదనే నాకైతే బయట వినిపిస్తూ ఉంటుంది. సో దీన్ని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ అక్కడ కమ్మ కాపు ఈ రెండు కులాల మధ్య కూడా మరి చిచ్చు రగిల్చిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే స్ట్రాంగ్ గా కూడా రాష్ట్రం మొత్తం సోషల్ మీడియా ద్వారా వైసీపీ గందరగోళ పరిస్థితులు సృష్టించిందని, కాపులను కమ్మలు కేవలం ఓటు బ్యాంక్ గానే వాడుకుంటున్నారని మరి ఇది వైసీపీ సోషల్ మీడియా ద్వారా కానీ తన పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ వైసీపీ ట్రోల్ చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఒక మీడియా మరి ఇక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి కేవలం కాపు కులానికే అన్యాయం జరిగిందని చెప్పేసి మరి కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి మీడియాగా చెప్పుకునేటువంటి ఆ ఛానల్ చేసినటువంటి గందరగోళ పరిస్థితులే ఇది ఇంతలా కూడా రాష్ట్రం మొత్తం ట్రోల్ చేయడానికి జరిగినటువంటి సందర్భాన్ని చెప్తా ఉన్నారు. ఇదే మీడియా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో మరి అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు గనక ఇదే అన్యాయం గనక జరిగితే మరి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ మీడియా కానీ మరి ఆ న్యూస్ ఛానల్ కానీ ప్రచారం చేస్తాయా అనేది కూడా కొసమేరు పని మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవ, ఆ కుటుంబం ప్రస్తుతం ఇప్పుడు రోడ్డున పడింది. ఇద్దరు చిన్న బిడ్డలతోటి లక్ష్మీనాయుడు భార్య సుజాత మరి ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆ కుటుంబానికి బాసటగా ఉండాల్సినటువంటి మరి నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాన్ని కమ్మ కాపు మధ్య జరిగినటువంటి గొడవగా చిత్రీకరించేందుకు మీడియా చేస్తున్నటువంటి ప్రయోగాలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒత్తాసు పలుకుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా ఒక చిన్న ఘటన జరిగినా కూడా రాష్ట్రం మొత్తం వ్యాపిస్తున్నటువంటి సందర్భం. ఇదే మీడియా సామాజిక వర్గం, ఇదే మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మరి ఆ కుటుంబానికి ₹1 సహాయం చేశారా, లేకపోతే విరాళాలు సేకరించి ఆ కుటుంబానికి అండగా ఉండారా అంటే అది లేదు. అక్కడ వాళ్ళకి సెన్సేషన్ న్యూస్ కావాలి, సో బ్రేకింగ్ న్యూస్ కావాలి. ఇదే తంతుతోటి మరి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని రోడ్డును పడేయడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ఎవరైతే లక్ష్మీనాయుడు కుటుంబాన్ని మరి ఇబ్బందికి సృష్టించాడో హరిశ్చంద్ర ప్రసాద్ కు కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా కూడా కృషి చేస్తామని సాక్షాత్తు హోంమంత్రి వచ్చి చెప్పినా కూడా ఇప్పటికీ కూడా కొంతమంది కొన్ని మీడియా ఛానళ్ల ద్వారా మరి కందుకూరులో జరిగినటువంటి ఘటనలో కాపు కమ్మ కులాల మధ్య మరి ముడిపెట్టుతూ ప్రచారాలు చేయటం కూడా తగదని అక్కడ ఉన్నటువంటి మరి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇలాంటి మీడియా చేసేటువంటి వార్తలను ప్రసారాలను ప్రకటనలను కూడా ప్రజలెవరూ నమ్మొద్దని, ఇలాంటి మీడియాకు చెంపు పెట్టు లాంటి మరి సమాధానం గనక చెప్పినప్పుడే మనం సక్సెస్ అవుతామని వారు తెలియజేయటం జరిగింది.